హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుషిత భార్గవన్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను బాగానే ఉన్నానండి. సో ఇవాళ వీడియో ఏంటంటే కుకింగ్ వీడియోలో ఇవాళ మనం చేసుకుంటుంది ట్రెడిషనల్ స్టైల్ మజ్జిగ పులుసు. సో మజ్జిగ పులుసు అంటే అందరికీ ఇష్టమే కదా అండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, మంచిగా ఎప్పుడైనా ఏ టైంలో అయినా తినాలి అనిపిస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, మధ్యాహ్నం లంచ్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో అలాంటి రెసిపీని మనమైతే వదలకూడదు కదా. కమ్ లెట్స్ డూ ఇట్. మజ్జిగ పులుసు అంటే రుచే కాదు అండి, అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆ మజ్జిగ పులుసు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. గ్యాస్ కానీ, ఎసిడిటీ కానీ అట్లాంటివి ఏమి కూడా మనకి ప్రాబ్లమ్స్ రావు. ఇంకొకటి ఇమ్యూనిటీ బూస్టర్గా ఇది చాలా పనిచేస్తుంది మజ్జిగ పులుసు అనేది. సో దీనివల్ల అంతా చాలా బెనిఫిట్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా తీసుకోవడం మంచిది కదా అండి. సో ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం కర్డ్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీనికి కొంచెం పుల్లగా ఉండే కర్డ్ అయినా పర్వాలేదు. నేను వచ్చేసి కొంచెం ఫ్రెష్ కర్డ్, కొంచెం పుల్లగా ఉన్న కర్డ్ రెండు తీసుకొని మిక్స్ చేసేసుకున్నాను. సో రెండింటినీ కూడా మంచిగా లంప్స్ అనేవి లేకుండా మంచిగా మజ్జిగ కవం ఉంటే మజ్జిగ కవము, మ్యాషర్ ఉంటే మ్యాషర్, ఏదైనా పర్వాలేదు. సో రెండిటితోటి మంచిగా మజ్జిగలాగా, బటర్ మిల్క్ లాగా మనం గిలక్ కొట్టేసుకొని పెట్టేసుకోవాలి. ఇంకొకటి, ఇది చాలా లైట్ ఫుడ్ అండి. ఎప్పుడన్నా మీకు ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం ఉంది, హెవీ ఫుడ్ తినలేను అన్నప్పుడు కూడా మీరు ఇట్లా సింపుల్గా 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు కొంచెం పచ్చిశనగపప్పుని ముందే ఒక 15 మినిట్స్ ముందే కొంచెం వాటర్లో నానబెట్టుకొని పెట్టేసుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మీకు పచ్చిశనగపప్పు అనేవి నానవు గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక 10-15 మినిట్స్ ముందే కొంచెం వాటర్లో నానబెట్టుకొని పెట్టేసుకోవాలి. కొంచెం అల్లం వాష్ చేసేసుకొని పెట్టుకోవాలి. సో దీంట్లో మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చాలా సింపుల్. కొంచెం అల్లం, కొబ్బరి తగినంత, ఎక్కువ కొబ్బరి తింటే ఎక్కువ, ఎంత తినగలిగితే అంత కొబ్బరి, అల్లం కొంచెం, కొబ్బరి, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, 2 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కూడా మనం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఒక పేస్ట్ లాగా వచ్చేస్తుంది. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఏం చెప్పాను, జీలకర్ర, అల్లము, పచ్చిమిర్చి, ఇంకా పచ్చిశనగపప్పు. సో ఇవన్నీ కూడా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకొని మనం ఆల్రెడీ మజ్జిగ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఎందుకంటే పసుపు మనం ఇట్లా మనం తిరగమూతలో వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ముందే వేడి కన్నా ముందే, మజ్జిగ వేడి అవ్వడానికి ముందే మనం మజ్జిగలో కలిపి పెట్టేసుకుంటే మనం పొయ్యి మీద మజ్జిగ వేస్తున్నప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. కాబట్టి ముందే సాల్ట్, పసుపు పెరుగులో కలిపి పెట్టేసుకోవాలి. సో మనం ఇట్లా రెడీ చేసి ముందే మనం గ్యాస్ మీద ప్యాన్ పెట్టకుండా ఉండే ముందే ఇవి రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో దాని తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత మస్టర్డ్ వేసుకోవాలి. ఇక్కడ మనము మస్టర్డ్ ఒక్కటే యూస్ చేస్తాము, ఇంకా మనం తిరగమూతలో వేయడానికి ఏమి యూస్ చేయము. ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నీ మిక్సర్లో వేసేసాము. చూడండి, జీలకర్ర మిక్సర్ వేసేసాము, పచ్చిశనగపప్పు కూడా మిక్సర్ వేసేసాము. సో ఇంకా దీంట్లో ఏమి వేయొద్దు, ఎందుకంటే ఏమైనా వేస్తే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. పచ్చిశనగపప్పు వేస్తే మనం మజ్జిగ వేసిన తర్వాత పచ్చిశనగపప్పు అనేది మెత్తగా అయిపోతుంది, కాబట్టి టేస్ట్ అనేది అంత అనిపించదు. సో కాబట్టి ఏం వేయకుండా కొంచెం మస్టర్డ్, కొంచెం 2-3 ఎండుమిరపకాయలు వేసుకొని తిరగమూత పెట్టేసుకొని మనం ఆల్రెడీ మిక్సర్ చేసేసుకున్న పేస్ట్ ఉంది కదా, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, దాన్ని మనం కొంచెం ఆయిల్లో అలా లైట్గా 1 or 2 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయొద్దు, అంటుకుపోతుంది. కాబట్టి ఓన్లీ 1 or 2 సెకండ్స్ ఊరికే అట్లా ఒక 2-3 టైమ్స్ అట్లా అనేసేసి మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న బటర్ మిల్క్ని దీంట్లో వేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. అసలు మీకు త్వరగా చేసుకుంటే 5 మినిట్స్ కూడా పట్టదు, చాలా టకటకా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా. ప్రాసెస్ ఈజీ అయినా కానీ దీని బెనిఫిట్స్ మాత్రం చాలా ఉన్నాయి చూడండి. హెల్త్ వైజ్ కానీ, మనకి టైం వైజ్ కానీ. సో దీని బెనిఫిట్స్ అయితే అమోఘం అన్నమాట. ఇది ఈ మజ్జిగ పులుసు మనకి ఏంటంటే
ఎక్కువ బీపీ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందండి. బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కదా! సో, బ్లడ్ ప్రెషర్ ఉన్న వారికి బాగా పనిచేస్తుంది. సో, దీంట్లో సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటే హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా సాల్ట్ వేసుకోవడం వల్ల వచ్చే రోగాలన్నీ కూడా తగ్గిపోతాయి. కాబట్టి హై బీపీ ఉన్నవాళ్ళు కొంచెం సాల్ట్‌ని తక్కువగా వేసేసుకొని మీరు ఈ మజ్జిగ పులుసుని చక్కగా తీసుకోవచ్చు. అసలు ఈ మజ్జిగ పులుసు ఎవరు తినాలి, ఎవరు తినకూడదు అని ఏం లేదండి. అందరూ తినొచ్చు. అసలు పిల్లలేంటి, పెద్దవాళ్ళేంటి, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళేంటి, అసలు సమ్మర్‌లో అయితే ఇంక చెప్పక్కర్లేదు. మనం సమ్మర్‌లో ఇప్పుడు ఆ కూల్ డ్రింక్స్ అని, ఈ కూల్ డ్రింక్స్ అని మనం అనేసి ఏవేవో తాగుతూ ఉన్నాం గానీ, అవన్నీ తాగే బదులు చక్కగా ఇట్లా మజ్జిగ పులుసు చేసుకొని 2 పూటలా పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌లో, మధ్యాహ్నం లంచ్‌లో తిన్నారంటే మీకు వేడి ఏదైతే ఉందో మొత్తం ఇట్లే పరారైపోతుందండి. సో, మీరు కూడా చక్కగా ఇట్లా మజ్జిగ పులుసు చేసుకొని హాయిగా తినండి. చూసారా నేను చక్కగా ఇట్లా రైస్‌లో వేసేసి పిల్లలు కూడా ఇస్తే చాలా హ్యాపీగా తింటారండి. పిల్లలు కూడా రోజు పప్పు, సాంబారు అట్లా తినాలంటే వాళ్ళకు కూడా ఏదోలా అనిపిస్తూ ఉంటుంది కదా! సో, ఇట్లా మజ్జిగ పులుసులాగా ఇట్లా చేసేసి వాళ్ళకి కొంచెం బౌల్‌లో అన్నం వేసేసి మజ్జిగ పులుసు కలిపి స్పూనేసి ఇచ్చామంటే కొంచెం మంచి ఇంకేదైనా వడియాలో లేకపోతే ఏదన్నా పెడితే వాళ్ళు చక్కగా తినేస్తూ అది అండి ఇవాల్టి వీడియో. సో, మీరందరూ 2 మినిట్స్‌లో ఎట్లా మజ్జిగ పులుసు మనం ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేసారు కదా! సో, మీరు కూడా టైం లేనప్పుడు ఫాస్ట్‌గా కావాలి అనుకుంటే ఇమ్మీడియేట్‌గా 2 మినిట్స్‌లో ఇట్లా మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈవెన్ వెజిటబుల్స్ అవన్నీ మనకి అవైలబిలిటీ లేనప్పుడు కూడా మనకు దొరికే చిన్న చిన్న కర్డ్స్ అట్లాంటి వాటిల్లో మనం ఈజీగా మజ్జిగ పులుసుని ఇట్లా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ ఇట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జుషితా భార్గవన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.